కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. దేశ రక్షణ కోసం, దేశం కోసం పాటుపడినటువంటి ఒక జవాన్ నీలరాలినటువంటి పరిస్థితి. దానికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ సంఘీభావం తెలిపారు. దానికి నివాళులర్పిస్తూ ఆ కార్యక్రమం సిరిసిల్లలో ముగిసినటువంటి పరిస్థితి. జవాన్ అనిల్ అంత్యక్రియలు ముగిసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి బండి సంజయ్, గంగులు కమల్కర్, అలాగే వినోద్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. పూర్తి సంఘీభావం తెలుపుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. రెండు దుర్ఘటనలో అక్కడే సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిల్ మృత్యువాత పడ్డాడు. ఈ ఉదయం అతని పార్థివ దేహము తన స్వగ్రామానికి చేరుకుంది. అతని స్వగ్రామానికి ఆర్మీ అధికారులు తీసుకొచ్చిన సమయంలో గ్రామస్తులతో పాటు బంధువులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ర్యాలీగా తన పార్థివ దేహం వాహనం వెంపడి ర్యాలీగా బయలుదేరి చూడొచ్చు. పెద్ద ఎత్తున తన పార్థివ దేహానికి నివగటిస్తూ కూడా పలు వీధుల గుండా తన పార్థివ దేహాన్ని ఊరేగించి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. ఈ అంత్యక్రియల వేడుకలలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా మంత్రి గంగుల కమలాకర్, బోయిన్పల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రాజశేఖర్ పార్టీలకు అతీతంగా కూడా ఒక వీరుణ్ణి, ఒక దేశ రక్షణలో భాగంగా ఒక జవాన్ని కోల్పోయాము, మా జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండడం వల్ల పార్టీలకు అతీతంగా కూడా ఈ నాయకులంతా కూడా తన అంత్యక్రియలలో పాల్గొన్నారు. అయితే గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఒక వీర జవాను దుర్ఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి విజువల్స్ లో చూడొచ్చు. ఎవరైతే అని భార్య ఉన్నారో తనను ప్రేమ వివాహం, వారి ఇరువురిది కూడా ప్రేమ వివాహము ఇటీవల. రైట్ శ్రీకాంత్, ఇదే నేపథ్యంలో మనం చెప్తున్నటువంటి విషయం చాలా అందరినీ కలిసివేసినటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఆ భార్య ఆ పార్థివ దేహంపై ఏడుస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టక మానరు. అలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. దీనిపై అక్కడ వారి స్పందన ఏంటి? అసలు ప్రధానంగా ఆ భావోద్వేగం ఉన్నటువంటి ఆ సన్నివేశం చూసిన తర్వాత ఉన్నటువంటి స్పందన ఎలా, దానికి సంబంధించి ఏం చెప్తారు? తనతో పాటు తన చిన్నారుల్ని కూడా చిట్టిపై వేసి అంటే తన చిన్నారి ఎవరైతే ఇద్దరు బాబులు ఉన్నారు చనిపోయిన అనిల్ కి, వీరజవానికి, ఆ బాబుతో చేత చితి పెట్టిన సమయంలో తన భార్య కూడా ఒక్కసారిగా చితిపై పడుకొని తనను కూడా ఆ చితి మంటల్లో కాల్చేయాలని చెప్పేసి కూడా రోధించడం, పలువురిని కలిసివేసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కూడా కంటనీరు పెట్టాల్సిన పరిస్థితి. అంటే గ్రామస్తులంతా కూడా అలాంటి తరుణంలో ఒక్కసారిగా హఠాత్ పరిణామం, అంటే తనను కూడా తన బావ లేని జీవితం నాకు వద్దు అని చెప్పేసి కూడా తాను కూడా ఏడ్చుకోవడం పలువురిని కలిసి వేసింది. అంటే గ్రామంలో వారి ఇరువురిది కూడా ప్రేమ వివాహం అయింది. అంటే గత 10 సంవత్సరాలుగా తాను ఆర్మీలో జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల నుంచి ఆర్మీకి సేవలు అందిస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం వీరిరువురి వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం వారికి ఇద్దరు బాబులు కూడా జన్మించారు. అయితే జీవితం సాఫీగా గతం నెల రోజులు సెలవుల నిమిత్తం స్వగ్రామానికి చేరుకొని అందరితో పాటు చాలా హుషారుగా అందరికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయిన వాడు ఇలా ప్రాణాలు అంటే శవమే తిరిగి వస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించారు. సో దీంతో అంటే ఆర్మీ అధికారులు ఈ ఉదయం తన పార్థివ దేహానికి తీసుకుని వచ్చడం అంటే అధికారికంగా అంత్యక్రియలు అయితే జరిపించారు. గ్రామస్తులు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒక గ్రామస్తులు కానీ బంధువులు కానీ తన పార్థివ దేహం వెంట అంత్యక్రియ వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ వెన్నుండి అమరవీరు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ తన అంత్యక్రియల వేడుకలలో పాల్గొన్నారు. అయితే చాలా అమానుష ఘటన. అంటే ఏదైతే తన భార్య భర్త చనిపోవడం, తన భార్య కూడా. శ్రీకాంత్, అంటే చూస్తున్నాం మీరు చెప్పినట్టు అశేషమైన జనవాహన మధ్య తన అంత్యక్రియలు సాగడం, ప్రతి ఒక్కరూ కూడా జవాన్కి తన సంఘీభావాన్ని ప్రకటించి వారి యొక్క భావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనిల్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, తను ఎలా ఉండేవాడని అక్కడుంటే గ్రామస్తులు చెప్తున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? తప్పకుండా రాజశేఖర్, మనం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు
అనిల్ ముగ్గురు సోదరులు. అంటే తను చిన్నవాడు. అంటే ఎవరైతే అనిల్ కు ఇద్దరు తనకన్నా వయసులో ఇద్దరు పెద్దవాళ్ళు. పెద్దవారి అన్నములు ఇద్దరికి కూడా గొడవలైన తరుణంలో తాను తన స్వగృహానికి చేరుకున్నప్పుడు కూడా వారి ఇరువురికి సముదాయించి నచ్చజెప్పి, అన్నయ్య మనం మంచి కలిసి ఉండాలి, ఈ గొడవలు ఎందుకు మనకు, అందరం బాగుండాలని సోదరులను ఇద్దరు కలిపిన తరుణం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే వాళ్ళ అన్నయ్య కూడా బాబా చెప్తున్నారు. గ్రామంలో కూడా ప్రతి ఒక్కరితో, అంటే తను చిన్ననాటి నుంచి కూడా ఆర్మీలో దేశ సేవలో పాల్గొనాలని చెప్పేసి చిన్ననాటి నుంచి కూడా తను ఆ, ఒక కళగా ఉన్నాడు. అందరితో అంటే తాను స్వగ్రామానికి సెలవులకు వచ్చిన మాత్రం గ్రామం విడిచి వెళ్ళకుండా గ్రామంలో ప్రతి ఒక్కరితో అంత మంచి ఒక స్వభావాన్ని కలిగి ఉన్నవాడని చెప్పేసి అక్కడ చెప్తున్న పరిస్థితి. అనిల్ భార్య కూడా ఇటీవలే కానిస్టేబుల్ గా, అంటే ఒక ఉద్యోగం కోసం అయితే పరీక్ష రాసింది. తనకు ఒకవేళ తనకి భార్యకి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే మాత్రం తాను ఆర్మీ నుంచి వైద్యులకి స్వగ్రామం చేరుకొని ఇక్కడే ఉంటానని కూడా చెప్పినట్టుగా తన భార్య కూడా రోధించడం జరిగింది. రాజశేఖర్.